ఉన్నాను ఫోన్లో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, జనరల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే వాళ్ళకి చాలామందికి ఒక ప్రాబ్లం ఉంటుంది. క్వాలిటీ సరిగ్గా ఉండదు, ఎలక్ట్రిక్ వెహికల్ బిల్డ్ క్వాలిటీ సరిగ్గా ఉండదు అనేసి. చాలామంది ఏమనుకుంటుంటారంటే, పెట్రోల్ వెహికల్స్ సంబంధించిన కంపెనీస్ ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావు మంచి క్వాలిటీతో అనేసి. నేను కూడా అదే అనుకుంటుంటా చాలా వరకు. కానీ ఈరోజు మనందరి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేందుకు ఇండియాలో నెంబర్ 1 2-వీలర్ కంపెనీ అయిన టీవీఎస్ కంపెనీ వచ్చేసి తన సెకండ్ జనరేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని స్టార్ట్ చేసిందనమాట. వచ్చేసి టీవీఎస్ ఐక్యూబీఎస్ అండ్ ఐక్యూబీఎస్టీ. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది దాని గురించి చెప్పడము. సో ఈరోజు మనం టీవీఎస్ ఐక్యూబీఎస్ గురించి చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చాలా స్పెషల్. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్న దానిలో చాలా బెస్ట్ అనమాట. బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ సస్పెన్షన్ పరంగా నేను డ్రైవ్ చేసి చూసినాను. సో వీడియో తప్పకుండా చూడండి ఈరోజు మిస్ కాకుండా. ఓకే ఫ్రెండ్స్, షోరూమ్లోకి వెళ్ళి మనం ఈరోజు టీవీఎస్ ఐక్యూబ్ మోడల్ చూద్దాం. ఈరోజు పదండి, మొక్కిద పడతా. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన టీవీఎస్ ఐక్యూబ్ మోడల్ వచ్చేసి ఇవి అనమాట. అండ్ ఇంకో కలర్, ఇది వచ్చేసి రెడ్ కలర్, ఇది వచ్చేసి గ్రే కలర్, అండ్ ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ కూడా ఉంది ఆప్షన్ మనకి. సో ప్రజెంట్ ఇక్కడ షోరూమ్లో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈరోజు మనము టోటల్గా ఐక్యూబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం మనం ఈరోజు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రంట్ లుక్ చూద్దాం మనము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్లెయిన్ డిజైన్ ఇచ్చినారు అండ్ ఇది డ్యూయల్ కలర్ ఇచ్చినారు, బ్లాక్ అండ్ రెడ్ మనకి ఇది. అండ్ హెడ్లైట్ కూడా సేమ్ ఓల్డ్ జనరేషన్ మాదిరి ఇచ్చినారు, సేమ్ దీంట్లో ఏం చేంజెస్ లేవు మనకి. అండ్ బాడీ క్వాలిటీ వచ్చేసి మనకి వేరే ఎలక్ట్రికల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే పట్టుకునే ఫీలింగ్ చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. పట్టుకున్న నార్మల్ ప్లాస్టిక్ ఫైబర్ అయితే కాదు, ఇది చాలా మంచి క్వాలిటీతో తయారు చేయడం జరిగింది. అండ్ హెడ్ ల్యాంప్ విజిబిలిటీ కూడా చూడండి, నైట్ టైం కూడా చాలా బాగుంటుంది మనకి. అండ్ ఇవి వచ్చేసి ఇండికేటర్స్ మనకి ఇవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ కూడా వచ్చేసి హెడ్లైట్స్ కానీ ఏవైనా కానీ మొత్తం ఇన్బిల్ట్ లోపలనే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఐక్యూబ్ టీవీఎస్ ఐక్యూబ్ లోగో ఇవ్వడం జరిగింది అనమాట మనకి, ఎలక్ట్రిక్ అనేసి. ఇక్కడ టీవీఎస్ బ్యాడ్జింగ్ ఉంది మనకి, ఇవి డిఆర్ఎల్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సైడ్ డిజైన్ చూద్దాం మనం. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి సైడ్ స్టాండ్ ఇవ్వడం జరిగింది అండ్ సెంటర్ స్టాండ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి టీవీఎస్ బ్యాడ్జ్ అని ఇవ్వడం జరిగింది కంపెనీది. అండ్ ఇక్కడ బ్లూ కలర్లో మనకి ఎలక్ట్రిక్ అనే లోగో మెరుస్తుంది చూడండి ఇది. సో ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ అని సింబల్ అనమాట మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకి వెనికిలా సీట్ ఓపెన్ చేసుకోవడం కానీ, ఇది మళ్ళీ చూపిస్తాం మీకు ఇది. అండ్ ఇక్కడ ఫుట్ రెస్ట్ ఇవ్వడం జరిగింది మనకి, ఇది పిలియన్ డ్రైవర్ ఫుట్ రెస్ట్. అండ్ ఇక్కడ 1 మోర్ థింగ్ వచ్చేసి, ఇక్కడ లేడీస్ ఫుట్ రెస్ట్ వచ్చేసి మనము ఎక్స్ట్రా యాక్సెసరీస్లో కొనాలి మనము. సో ఇన్బిల్ట్ అనేది రాలేదు మనకి ఇక్కడ. ఓకే నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వచ్చేసి హోల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అండ్ ఇక్కడ ఫ్రంట్లో కానీ ఇక్కడ. ఎందుకంటే మనకి డ్యూరింగ్ డ్రైవింగ్, మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఆ గాలి అనేది లోపలికి వెళ్ళేసి మనకి మోటార్ని అండ్ బ్యాటరీని కూలించడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ హుక్ ఇవ్వడం జరిగింది అనమాట, ఏదైనా బ్యాగ్స్ క్యారీ చేయడానికి. అండ్ 1 మోర్ హుక్ ఇక్కడ కూడా ఇచ్చినారు. అండ్ దీని క్వాలిటీ అయితే కొంచెం నార్మల్ అనిపించింది, బట్ మనకి క్వాలిటీ వచ్చేసి బాగుంది మనకి. దీంట్లో ఏం ప్రాబ్లం లేదు, ఇది దీంట్లో ఎక్కువ వెయిట్ అయినా క్యారీ చేయొచ్చు, నో ప్రాబ్లం మనకి. అండ్ ఇంకో 1 మోర్ థింగ్ వచ్చేసి, మనం ఈ బండికి ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్ ఇక్కడ ఇచ్చినారు మనకి ఇది. సో ఇది కూడా స్ప్రింగ్ యాక్షన్ ఉంది, నో ప్రాబ్లం మనకి. ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఛార్జింగ్ తీసేసిన తర్వాత. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ స్పేస్ పరంగా చూసుకుంటే లెగ్ బోర్డ్ స్పేస్ వచ్చేసి సఫిషియంటే, ఎక్కువైతే కాదు తక్కువని కూడా కాదు, మనకు సరిపోతుంది. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి పెట్రోల్ వెహికల్స్కి, పెట్రోల్ స్కూటీస్కి ఎలా ఇచ్చినారో అలాగే ఇచ్చినారనమాట. సో సిట్టింగ్ కంఫర్ట్ అయితే వేరే బండ్ల మాదిరిగా ఇలా కాల్ హైట్ రావడం కానీ ఇలా ముందరికి పెట్టుకునే ప్రాబ్లం అయితే ఉండదు మనకి, చాలా కంఫర్ట్గా ఉంది, నో ప్రాబ్లం. అండ్ ఇది వచ్చేసి మనకి టీవీఎస్ అనేది ఒక ఆల్రెడీ పెట్రోల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి, సో దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమున్నాయో అన్ని చెక్ చేసి, సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి దీంట్లో రాకుండా పెట్టడం జరిగింది అనమాట. సో అందులో భాగంగా మనకి సో సిట్టింగ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంది. అండ్ సీట్ క్వాలిటీ విషయానికి వస్తే కూడా సీట్ లెంత్ చూడండి, సీట్ లెంత్ కూడా చాలా సఫిషియంట్, ఇద్దరు చాలా ఫ్రీగా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ కూడా అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్లేయింగ్ వస్తుంది, బట్ ఇక్కడ మనకు వచ్చేసి ఇది చాలా హైట్ ఇవ్వడం జరిగింది. సో కూర్చున్నప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ సీట్ క్వాలిటీ అయితే మాత్రం కుషనింగ్ అయితే చాలా బాగుంది మనకి, నో ప్రాబ్లం ఇది. అండ్ కింద మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ అనమాట. సో ఎక్కువ కాదు అలాగని తక్కువ కాదు, ఇంకొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుంది అనిపించింది నాకు, అంతకుమించి ఏం లేదు. 150 సెంటీమీటర్స్ ఇట్స్ ఓకే. ఫ్రెండ్స్ మన కీస్ విషయానికి వస్తే, మనకి కీస్ అనేది మనకి స్మార్ట్ కీస్ అయితే కాదు, మనకి వచ్చేసి 2 కీస్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన కార్లో ఎలా ఉంటుందో అలా ఇవ్వడం జరిగింది అనమాట మనకి. ఈ బటన్ ప్రెస్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది.
అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక స్పెషల్ ఫీచర్ ఇక్కడ మనకి ఇది వస్తుంది లైట్ ఇవ్వడం జరిగింది చూస్తున్నారా. ఒకవేళ మనం నైట్ టైమ్స్ ఏదైనా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు అది కనపడకపోతే ఈ లైట్ ఇది లైట్ ప్రెస్ చేసి మనం కీని ఆన్ చేసుకోవచ్చు. వచ్చేసి స్మార్ట్ కీస్ అయితే లేవు, బట్ ఏమంటే మనకి స్మార్ట్ ఫీచర్స్ అయితే కంపల్సరీ ఉన్నాయన్నమాట దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకి. ఫ్రెండ్స్ బ్యాటరీ వచ్చేసి మనకి 3.04 kWh ఇది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ కింద ఫిక్స్డ్ జరిగింది. ఇక్కడ ఇది వచ్చేసి ఫిక్స్డ్ బ్యాటరీ అనమాట, మనకి డిటాచబుల్ బ్యాటరీ కాదు. సో మనకి ఫిక్స్డ్ బ్యాటరీస్తో ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా పైన స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ 5th ఫ్లోర్ ఆ టాప్లో ఉన్న వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనమాట. అంతకుమించి ఇంకేం ప్రాబ్లం ఉంటుంది మనకి ఛార్జింగ్ విషయంలో. అండ్ ఇది ఛార్జింగ్ టైం వచ్చేసి 4.5 hours అని కంపెనీ చెప్పడం జరుగుతుంది. అండ్ మ్యాక్సిమం 5 hours లోపల మనకి 100% అనేది ఎక్కుతుంది. అండ్ ఇది వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీకు నచ్చితే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇంట్లో ఇన్స్టాల్ చేసే ఆప్షన్ కూడా ఉందన్నమాట మనకి దీంట్లో. సో 0 to 80% ఫాస్ట్ ఛార్జింగ్ 1 hourలో మనకి ఎక్కుతుంది అనేసి కంపెనీస్ చెప్పడం జరిగింది. ప్లస్ ఇప్పుడు మనం టైర్స్ విషయానికి వద్దాము. టైర్స్ వచ్చేసి మనకి ఇవి టీవీఎస్ టైర్స్ అనమాట, ఓన్ కంపెనీ టైర్సే. అండ్ వచ్చేసి 12 inch టైర్స్ ఇవ్వడం జరిగింది. చూస్తూ పట్టుకుంటే కూడా ఫీలింగ్ కూడా ఉంది. గ్రిప్ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ బ్రేకింగ్ పరంగా వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అండ్ బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ కాదు, అదేం పెద్ద విషయం కాదు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి అలాయ్ వీల్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ వీల్ ఉంటుంది మనకి, ఎందుకంటే మనకు అక్కడ BLDC హబ్ మోటార్ పెట్టడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ ఫ్రెండ్స్ మన బ్యాక్ టైర్ విషయానికి వస్తే ఇది కూడా వచ్చేసి సేమ్ 12 inch టైర్ అనమాట, ట్యూబ్లెస్ టైర్స్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మోటార్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది, BLDC హబ్ మోటార్ ఇది మనకి. దీని విషయం మనం తర్వాత మాట్లాడదాం. ఇక్కడ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్ అయితే డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వలేదు మనకి దీంట్లో. సో మనకి ఇక్కడ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది మనకి, ఇక్కడ కేబుల్స్ కానీ దీని కానీ. అండ్ ఇది వచ్చేసి మడ్ గార్డ్ మనకి ఇది కూడా క్వాలిటీ అయితే మామూలు క్వాలిటీ కాదు, మంచిగా ఉంది బాగా. అండ్ బాడీ కూడా చూడండి, ఇది వేరే ఎలక్ట్రిక్ వెహికల్స్ని పట్టుకొని చూసినప్పుడు కానీ నడిపినప్పుడు కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది మనకి పట్టుకున్నప్పుడు మనకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది ఎంత బాగుంది అనేసి మనకి. అండ్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మనకి చూస్తున్నారా LED టైల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్. మనకి మోటార్ విషయానికి వస్తే టోటల్గా మనకి ఇది వచ్చేసి BLDC హబ్ మోటార్ ఇది. అండ్ నార్మల్ పవర్ వచ్చేసి 3 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 4.4 kW అనమాట. టాప్ సైడ్ వచ్చేసి కంపెనీ చెప్పడం ఏంటంటే 17 km/h అని చెప్పడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది, అది వర్కింగ్ అవుతుంటుంది. అండ్ అది చూపిస్తాం మీకు, అది డిస్ప్లేకి వెళ్ళినప్పుడు మనకు చూపిస్తాను నీట్ కదా మీకు. అది మనకి డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఇది వచ్చేసి 5 inch డిస్ప్లే అనమాట. అండ్ ఇది వచ్చేసి టచ్ డిస్ప్లే అయితే కాదు మనకి ఇది. అండ్ దీని బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కువ మోడ్, అండ్ ఇది వచ్చేసి పవర్ మోడ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రీజనరేషన్ మోడ్ అనమాట. చూడండి పవర్ మోడ్ మనకి ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ టు ఎంటీ అనమాట, అంటే ఎంత బ్యాటరీకి ఎన్ని కిలోమీటర్స్ ఇంకా మిగిలిందనేసి చూపిస్తుంది మనకి. ఇది DT అంటే డిస్టెన్స్ టు ఎంటీ అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కువ మోడ్లో మనకి 101 చూపిస్తుంది. అండ్ పవర్ మోడ్లో వచ్చేసి మనకి 72 చూపిస్తుంది అనమాట. సో మోడ్స్ ప్రకారంగా మనకి రేంజ్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బ్లూటూత్ కనెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ అండ్ ఫోన్ ఈజ్ నాట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది. అండ్ ఛార్జింగ్ పర్సంటేజ్ ఇండికేషన్ ఉంది. అండ్ ఎంత ఛార్జింగ్ అనేది లెవెల్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఓడోమీటర్ అంటే టోటల్ అనమాట, ఎన్ని కిలోమీటర్స్ అనేది ఈ ట్రిప్ అనేది ప్రెజెంట్ ట్రిప్ ఇది. అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత వెళ్ళినామనేది చూపిస్తుంది మనకి టోటల్గా మనకి. అండ్ ఇక్కడ దీనికి వచ్చేసి ఇంకో స్పెషాలిటీ ఉంది ఏంటంటే ఇది అడాప్టివ్ బ్రైట్నెస్ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి ఇది మనకి డార్క్ మోడ్లో కనబడుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు లైట్ వేస్తుంది, దీంట్లో లైట్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా అది డిస్ప్లే అనేది చేంజ్ అవుతుంది. చూడండి చూడండి ఇంకా. సో ఇక్కడ మనకి చూడండి, సో లైటింగ్ వచ్చిందంటే మనకి వైట్ కలర్ వస్తుంది మన డిస్ప్లే. సో లేదు మనకి చీకట్లో ఉందనిపిస్తుంది అంటే మనకి ఏం ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్గా బ్లాక్ వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు చూస్తున్నారు. సో మనకి నైట్ టైం కూడా వెలుతురు పడుతుంది, కంటికి ఫోకస్ అనే ప్రాబ్లం ఉండదు మనకి. ఇది ఒక మంచి ఫీచర్ అనమాట ఇది. సో మనకి స్విచెస్ అండ్ బటన్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మోడ్ బటన్ ఇది. సో స్టార్ట్ చేయడం కూడా దీని మీద డిపెండ్ అవుతుంది, మనకు చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ పార్కింగ్ అసిస్టెంట్, అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఎలాగనేది పార్కింగ్ అసిస్టెంట్ అనేది ఎలా చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి మన కాషన్ బటన్ ఇది చేస్తే మనకి 2 indicators అనేవి ఆన్ అవుతాయి ఇలాగా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ విషయానికి వస్తే హార్న్ బటన్ అది. అండ్ ఇది ఇండికేటర్స్. అండ్ ఇవి వచ్చేసి మనకి హై బీమ్ లో బీమ్ మనకి ఇవి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి పొజిషన్ అనేది ఎగ్జాక్ట్ ఉన్నాయి మనకి. ఇది ఫింగర్స్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, వేరే ఎలక్ట్రికల్ వెహికల్స్కి అయితే మనకి పొజిషన్ అనేది అన్ఈవెన్ ఉంటుంది మనకి. సో అది అలవాటు చేసుకోవాలంటే మనకి ఇబ్బంది. సో ఇది కరెక్ట్ మనకి పొజిషన్ కూడా మనకి ఎగ్జాక్ట్ ఇవ్వడం జరిగింది, ఏ ప్రాబ్లం ఉండదు మనకి ఇది. నెక్స్ట్ మనం క్యూ పార్క్ అసిస్టెంట్ ఎలాగో చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్ మీకు ఇది ఆన్ చేయడం కూడా ఎలాగని చూపిస్తాను, సింపులే కానీ కొంచెం కొత్తగా ఉంటుంది కదా, వేరే వెహికల్స్కి డైరెక్ట్ ఆన్ చేసి వెళ్ళిపోతుంటే మనకి ఇలా కాదు ఇది. సో మనకు లైట్ ఇచ్చిన అని చెప్పినా కదా, అది నైట్ టైమ్స్ బాగా యూజ్ అవుతుంది మనకి, చూస్తున్నారు కదా. సో ఆన్ చేయగానే మనకి ఇక్కడ డిస్ప్లే ఇలా కనబడుతుంది.
సో ఛార్జింగ్ ఇండికేషన్ ఫస్ట్ చూపిస్తుంది మనకి. ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది అనమాట, ప్రెస్ బ్రేక్ అండ్ మోడ్ స్విచ్ అనేసి. సో ఏదైనా బ్రేక్ ప్రెస్ చేసి మనకి మోడ్ బటన్ స్విచ్ చేసినాం అనమాట. సో పోదు. ఎందుకు ఆన్ అవ్వదంటే మనకి సైడ్ స్టాండ్ తీస్తేనే, ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది కదా, సో అది తీస్తేనే మనకు అనేది పోతుందన్నమాట. సో ఇప్పుడు సైడ్ స్టాండ్ రివ్యూ చేస్తారు. సో అక్కడ సింబల్ అనేది పోయింది మనకి. సో ఇప్పుడు మనకి మోడ్ ఆన్ చేస్తే మనకి వెహికల్ అనేది ఇట్లా ఆన్ అవుతుంది అనమాట. సో ఇది ఆన్ చేసేది. సో కొందరు సైడ్ స్టాండ్ కూడా పెట్టేసి ట్రై చేస్తుంటారు, అర్థం కాదన్నమాట. సో సైడ్ స్టాండ్ కూడా కంపల్సరీ తీయాలి మనకి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్యూ పార్క్ అసిస్ట్ అని ఇవ్వడం జరిగిందనమాట. సో అది వచ్చేసి మనకి రివర్స్ మోడ్ అనమాట. అదేం కొత్తదేం కాదు మనకి, వీళ్ళు వెరైటీగా పెట్టినారు. సో దీంట్లో రివర్స్ మోడ్ ఉంటుంది, ఫార్వర్డ్ మోడ్ ఉంటుంది అనమాట. ఫార్వర్డ్ అంటే మనం ఆల్రెడీ డ్రైవ్ చేస్తే పోతుంది అనుకుంటాం, అలా కాదు. ఇది చూపిస్తాం మీకు ఇప్పుడు ఎలాగనేది. ఏం లేదు, మనం బ్రేక్ బటన్ ప్రెస్ చేసి ఆ పీ బటన్ ప్రెస్ చేయాలి మనం. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ మనకి మారుతుంది చూడండి. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఫార్వర్డ్ అండ్ రివర్స్ అని ఇవ్వడం జరిగింది మనకి. సో మన రివర్స్ అంటే రివర్స్ మోడ్ మనకి చూడండి. ఇది రివర్స్ కొత్త బటన్ ప్రెస్ చేసి ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి రివర్స్ మోడ్కి హైలైట్ అవుతుంది. ఇక్కడ రివర్స్ మోడ్కి వచ్చింది, రివర్స్ అని ఇక్కడ చూపిస్తుంది కదా బ్లూ కలర్లో. సో మనకి ఇప్పుడు యాక్సలరేట్ చేస్తే రివర్స్ మోడ్ వెళ్తుంది చూడండి. రివర్స్ మోడ్ చూడండి ఇప్పుడు మనకి ఇది. ఓకే, అదే అలాగే ఫ్రంట్ కూడా రావచ్చు అనమాట. సో దాంట్లో మనకి క్యూ పార్క్ అసిస్ట్లోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది మనకి. ఓకే, ఒక్కసారి బ్రేక్ మనం క్లోజ్ చేయాలంటే మనం సేమ్ అదే బటన్ ప్రెస్ చేస్తే మనకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి వెళ్ళిపోయింది, ఇంకా నార్మల్గా వచ్చేసింది. సో మళ్ళీ బ్రేక్ పట్టుకొని మనకి మోడ్ బటన్ ప్రెస్ చేస్తే అది వచ్చేస్తుంది మనకి. ఇది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనకి బాడీ హోల్డర్ కానీ ఏదైనా థింగ్స్ పెట్టుకోనికి మనకి ప్లేస్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆ రీజన్ మీకు చెప్తాను ఇప్పుడు. మనకి టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది అనమాట. చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి మిస్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము అక్కడి నుంచి ఆన్ చేయడానికి ఉండదు మనకి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది, జస్ట్ లైక్ మనకి పెట్రోల్ వెహికల్స్కి ఎలా ఇస్తారో సేమ్ అలాగే ఇవ్వడం జరిగింది అనమాట. బూట్ స్పేస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది 17 లీటర్స్ మనకి. ఇది ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ ఈజీగా పడుతుందని కంపెనీ చెప్పడం జరుగుతుంది. అండ్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్, టూల్ కిట్ ఇది. అండ్ మనకి ఇక్కడ చిన్న లైట్ ఇచ్చింటే బాగుంది అనిపిస్తుంది నాకు, ఇది ఒకటి మిస్ అయింది దీంట్లో. అండ్ ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ సాకెట్, ఇది మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ చేసుకోనిక. అండ్ ఇది వచ్చేసి మనకి ఛార్జర్, ఇది ఛార్జరు చూస్తున్నారుగా. ఛార్జర్ ఇది కొంచెం బాగా హెవీగానే ఉంది. ఇది సో వైర్ కూడా పెద్దగానే ఇచ్చినారు, ఒకినోవా మాదిరి చిన్నగా ఇవ్వకుండా వైర్ అయితే చాలా పెద్దగా ఇచ్చినారు, నో ప్రాబ్లం. ఇది ఎక్కడైనా మీరు హ్యాంగ్ చేసి కూడా ఒక సైడ్కి వాల్కి హ్యాంగ్ చేసుకుని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. మీకు అక్కడ ఛార్జింగ్ పెట్టుకోనిక ప్లేస్ లేకపోతే కూడా హ్యాంగ్ చేసుకునే విధంగా ఇచ్చినారు మనకి ఇది. అండ్ ఇది వెయిట్ కూడా కొంచెం బాగానే ఉంది ఫ్రెండ్స్. సస్పెన్షన్ పరంగా చూసుకుంటే కూడా నేను ఆల్రెడీ ఇది టెస్ట్ చేసి చూసాను. అండ్ టెస్ట్ చేసినప్పుడు అనిపించింది ఉన్న వాటిలో చాలా స్మూత్ అనమాట. ఎలా అంటే ఇంకా మనం ఏ ఎలక్ట్రికల్ వెహికల్ అంత బెస్ట్ అనిపించలేదు నాకు, ఇది అంత బెస్ట్ అనిపించింది. సస్పెన్షన్లో నాకు తెలిసి నెంబర్ 100 మార్క్స్ ఇవ్వచ్చు అనమాట దీనికి. ఇది గతుకుల్లో కానీ ఎలాంటి దాంట్లో కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, నో ప్రాబ్లం. మనకి వేరే ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసి ఫ్లాట్గా ఉంటాయి, సస్పెన్షన్ చాలా హార్డ్గా ఉంటుంది మనకి. సీట్ అయినా కానీ ఏదైనా కానీ చాలా హార్డ్గా ఉంటుంది మనకి. బట్ దీంట్లో మనకి వీళ్ళు సస్పెన్షన్ మేజర్ ప్రాబ్లం అనేసి వీళ్ళు దీంట్లో ఇది బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఎటువంటి రోడ్లకైనా కానీ ఎటువంటి రోడ్ కండిషన్స్కైనా సరే వచ్చే విధంగా వీళ్ళు తయారు చేయడం జరిగింది అనమాట మనకి. అండ్ మనకి సస్పెన్షన్లో మనకి ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోప్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది షాక్ అబ్జర్వర్ అనమాట, డ్యూయల్ షాక్ అబ్జర్వర్ ఇది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు సస్పెన్షన్లో మనకి. ఫ్రెండ్స్ వ్యారంటీ విషయానికి వస్తే మనకి బ్యాటరీ మీద మోటార్ మీద సేమ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఏంటంటే 3 years లేదా 50,000 kilometers ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాలు లేదా 50,000 kilometers ఏది ఫస్ట్ వస్తుంది అనమాట మనకి. చార్జర్ అండ్ కంట్రోల్ మీద కూడా 3 years అని జరిగింది అనమాట. అండ్ టోటల్గా మనకి బ్యాటరీ, మోటార్, చార్జర్, కంట్రోల్ మీద ఓవరాల్గా 3 years అయినా జరుగుతుంది మనకి. ప్రైస్ విషయం అండ్ సర్వీస్ విషయం వచ్చేసి ఇక్కడ షోరూమ్ డీలర్స్తో మాట్లాడదాం మనము. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి టీవీఎస్ ఐక్యూబ్ వచ్చేసి ప్రైస్ కొంచెం ఎక్కువనే కానీ బట్ ఏమంటే ఆ ప్రైస్కి మీకు చాలా సఫిషియెంట్గా అనమాట, చాలా సాటిస్ఫై అవుతారు మీరు ఆ ప్రైస్కి. సో కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, డబ్బులు ఎక్కువ పెట్టినా కానీ మనం నడుపుతున్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. కానీ ఈ ఎలక్ట్రికల్ వెహికల్కి మాత్రం సస్పెన్షన్ విషయం కానీ, సీట్లో కానీ అండ్ రేంజ్ కూడా 100 kilometers తక్కువైతే కాదు మనకి. ఇది ఎకో మోడ్లో 100 kilometers కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్లో నేను రేంజ్ టెస్ట్ కూడా చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను తప్పకుండా. బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, డిజైన్ పరంగా కానీ ఏదైనా కానీ వేరే ఎలక్ట్రికల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే ఆ ప్రైస్కి బెటర్ అనిపిస్తుంది నాకైతే. కర్నూలు పట్టణ ఎలక్ట్రికల్ వాహన ప్రియులకు శుభవార్త. సో చాలా రోజులుగా వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనం కోసం ఎదురు చూస్తున్న వాహనదారులకు ఒక బ్రాండెడ్ వెహికల్ సో కర్నూలు పట్టణంలో మన స్థానిక SLN టీవీఎస్ షోరూమ్ నందు సో వారం కిందట ఆవిష్కరించడం జరిగింది. దీన్ని బుక్ చేసుకుంటే నార్మల్గా ఇది వరకు
4 నెలలు బుకింగ్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు కంపెనీ 4 నెలల నుంచి 3 నెలలకు బుకింగ్ పీరియడ్ తగ్గించడారు. సో ఎవరైతే బుక్ చేసుదలిచినారో వాళ్ళు కేవలం ₹999 అడ్వాన్స్ అమౌంట్ పే చేసి బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ఐక్యూబ్లో 3 రంగులు ఉంటాయి. ఒకటి రెడ్, ఒకటి వైట్, ఒకటి గ్రే కలర్. సో అంతేకాకుండా చాలామంది అనుమానపడే విషయం ఏమంటే, సో వెహికల్ వరకు బాగానే ఉంటుంది తీసుకున్నాక దాని సర్వీస్ గురించి సో చాలామంది ఆలోచన చేస్తుంటారు. ఇక్కడ ఎస్పెషలీ మన ఎస్ఎల్ఎన్ టీవీఎస్లో దీనికి సంబంధించిన సర్వీస్కు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే దీనిపైన ఆల్రెడీ మా యొక్క టెక్నీషియన్లు తర్ఫీదు పొందినారు. సో ఇప్పుడు ఈ వాహనం గురించి ఎటువంటి సర్వీసు సమస్యలు కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా సర్వీస్లో మేము చక్కగా అటెండ్ చేస్తాం. సర్వీస్ పరంగా దీనికి సంబంధించిన స్పేర్స్ పరంగా ఆల్రెడీ మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా సో మంచి నమ్మకంగా ఉంటుంది. సో ఎవరైనా కానీ కర్నూలు పట్టణంలో ఎలక్ట్రిక్ వాహనం తీసుకున్నదలిచిన వాళ్ళు మన టీవీఎస్ ఐక్యూబ్ ప్రిఫర్ చేసి మీకు సేల్స్ ఎట్లా ఉంటుందో సర్వీస్ కూడా అదేవిధంగా గ్యారంటీగా నమ్మకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మరొకసారి కర్నూలు పట్టణ ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు మేము చెప్పేది ఏమంటే, మా ఎస్ఎల్ఎన్ తరపున సేల్స్ ఒకటే కాకుండా సర్వీస్ కూడా మా తరపున మీకు నమ్మకంగా అష్యూరెన్స్ ఇస్తాము. దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ సో ₹125,630 అవుతుంది. ఇందులో వెహికల్తో పాటు సైడ్ స్టాండ్ ఉంటుంది, 2 మిర్రర్లు ఉంటాయి, అలాగే ఛార్జర్ కూడా ఉంటుంది. 650 వాట్స్ ఛార్జర్ అనమాట. సో ఈ ఆన్ రోడ్ ప్రైజు దీంట్లో మనకు ఈ 2 మిర్రర్లు, సైడ్ స్టాండ్ దాంతో కలిపి సబ్సిడీ పోను ఈ ప్రైజ్ అనమాట. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే యాక్సెసరీస్ వాళ్ళ కస్టమర్ యొక్క ఒపీనియన్, వాళ్ళ ఆప్షనల్కు. యాక్సెసరీస్లో ఏమొస్తుందంటే ఫ్రంట్ మడ్గార్డ్ బంపరు, ఫ్రంట్ ప్యానల్ బంపరు, రియర్ బంపరు, ఫ్లోర్ మ్యాటు, సెంటర్ స్టాండ్, ఇవన్నీ యాక్సెసరీస్ ప్లస్ హెల్మెట్, ఇవన్నీ ఆప్షనల్ కింద వస్తుంది. అది కస్టమర్ ఇంట్రెస్టెడ్ అయితే అవి వేసుకోవచ్చు. లేదంటే పర్టికులర్గా ఒక సెంటర్ స్టాండ్ ఒకటే కావాలన్నా దాని ప్రకారం కూడా వేసుకునే ఫెసిలిటీ ఉంటుంది.